తాజా అంశం చూస్తున్నాం. నెల్లూరు నగర మేయర్ అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 18న సర్వసభ్య సమావేశం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు నుండి తెలుసుకుందాం. రాజారావు, అవిశ్వాస తీర్మానంపై సర్వసభ్య సమావేశానికి సంబంధించి ఉత్తర్వులకు సంబంధించి సారాంశం ఏంటి? ఈ నెల 18న నెల్లూరు మేయర్ పైన అవిశ్వాస తీర్మానానికి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి 18వ తేదీ 11:30 సర్వసభ సమావేశం ఏర్పాటు చేసుకునే విధంగా కూడా ఉత్తర్వులు కలెక్టర్ పేర్కొన్నారు. అంటే దాదాపు ఈ కార్పొరేషన్ పరిధిలో నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణం 2 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ నియోజకవర్గాలకు సంబంధించి 54 మంది కార్పొరేటర్లు గత 4 సంవత్సరాల క్రితం వైసీపీ మేయర్ ఎన్నిక సెవెంత్ని ఎన్నిక చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు గత 2 సంవత్సరాల క్రితం నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటికి రావడంతో, టీడీపీలో చేరడంతో ఈ కార్పొరేటర్ల బలమంతా కూడా తగ్గిపోయింది. అంటే దాదాపు 18 మంది కార్పొరేటర్లు ఈ రోజు రూరల్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చారు. వీరందరూ కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులుగా ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో మంత్రి నారాయణ వైపున 22 మంది ఉన్నారు. అంటే దాదాపు మొత్తం మీద కూడా ఒక 42 మంది కార్పొరేటర్లు టీడీపీకి బలం ఉంది. ఈ బలంతో ఈ రేపు జరగబోయే సర్వసభ్య సమావేశంలో అవిశ్వాస తీర్మానంలో దాదాపు 42 మంది టీడీపీకి మద్దతు తెలుపుతారు. అంటే టీడీపీ అభ్యర్థి మేయర్ గా ఎన్నిక కావడం జరుగుతుంది. అదేవిధంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి, మంత్రి నారాయణ కూడా అదనంగా ఓట్లు వేసే అవకాశం ఉంది. అంటే గతంలో వైసీపీ పూర్తిగా 54 డివిజన్లలో ఉన్నారు. మేయర్ సెవెంతి ఉన్నారు, మేయర్ గా ఉన్నారు. అయితే అక్కడ గత 2-3 సంవత్సరాలుగా కార్పొరేటర్లకి సక్రమంగా పనులు కావడం లేదని, వార్డులలో అభివృద్ధి లేదని, అదేవిధంగా మేయర్ భర్త జయవర్ధన్ అక్రమాలు చేయడం, ఈ పోలీస్ కేసులు, అరెస్టులు, వీటన్నిటితో కూడా ఒక కార్పొరేషన్ అనేది ఒక 4 సంవత్సరాలలో ఒక అస్తవ్యస్తంగా మారింది. పూర్తిగా రాష్ట్రంలో అత్యంత వైఫల్యంగా మారిన కార్పొరేషన్ కూడా నెల్లూరు పేరు పొందింది. దీంతో కార్పొరేటర్లు ఎవరి పాటికి వారు వైసీపీ నుంచి బయటికి రావడం, అభివృద్ధి కోరుకుంటూ తెలుగుదేశం పార్టీలో చేరడంతో 42 మంది బలం చేరింది. అయితే ఇటీవల ఈ అక్రమాలతో పాటు మేయర్ సెవెంతి రాజకీయంగా కూడా కొంత డోలామాయంగా ఉండడంతో ఇటు ఏ పార్టీ అనేది నిర్ణయించలేకపోయింది. అదేవిధంగా వైసీపీ నుంచి ఎన్నికైన జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మా పార్టీలో లేరు మేయర్ అన్నట్టు కూడా ప్రకటించారు. అంటే దీంతో రేపు జరగబోయే సర్వసభ్య సమావేశంలో ఆమె ఒంటరిగానే మిగిలిన ఉన్నారు. అంటే ఏదైనప్పటికీ ఇక్కడ నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో తెలుగుదేశం జెండా ఎగరనుంది. వైసీపీ వారు పూర్తిగా మిగిలిన వారు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. రైట్, ధన్యవాదాలు రాజారావు.